ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని గురించి కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. దేవుని యొక్క నీతి మన హృదయంలో ఉండాలంట. ఆ హృదయంలో దేవుని మాటలో మనం ఉంచగలిగితే ఆయన రక్షణను మనం ప్రకటించగలం. మన హృదయం నుండి పాపం విడిపించబడాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని మాటలు మన హృదయాల్లో ఉండాలి, ఉంచాలి. అలా ఉండాలి అంటే మనము కనిపించని దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించాలి. ఈ రోజుల్లో ఎవరండి భయము భక్తి కలిగి జీవిస్తున్నారు? కనిపించని దేవుడి పట్ల కుటుంబం కోసం కష్టపడుతున్నారు, దేశం కోసం కష్టపడుతున్నారు. దేవుని కోసం ఎవరండి కష్టపడేది? ఆ దేవుని కోసం ఎవరండి కష్టపడేది? ఒకసారి ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు కోసం, చదువుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి పిల్లలకు పెళ్ళిళ్ళ కోసం, ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి ఆలోచిస్తూనే ఉన్నావు. కానీ దేవుని కోసం ఏం చేశారండి? ఏ రోజైనా దేవుని గురించి ప్రకటించారా? దేవుని కోసం కష్టపడ్డారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన రక్షణను ఆయన సత్యమును ప్రకటిస్తూనే ఆయన నీతిని తన హృదయంలో ఉంచుకున్నాడంట. అలాంటి భక్తిని మనం కాపాడుకోగలిగితే ఆ రోజుల్లో ఆ దావీదు మహారాజు అధిపతి ఎలా అయ్యాడో అదే వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోగలవు. దేవుని కోసం కష్టపడాలండి. భక్తులు అని దేవుడు చెప్పాడండి ఆయన పిల్లల కోసం. ఆయన పిల్లలు అంటే ఎవరు? భక్తులు. భక్తులుగా ఉన్న మనం ఎలా ఉండాలి? దేవుని కోసం నిలబడాలండి. దేవుని కోసం నిలబడాలి అంటే మనము ఎలా ఉండాలి? దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని కోసం కష్టపడాలి. రక్షణ ఊరికినే రాదండి. రక్షణ కోసం నిలబడాలి. పాపం చేస్తున్నావా? మానేయి. మారు మనసు పొందావు కదా, దేవుని కోసం నిలబడు. ఈ బైబిల్ ప్రకటించు, నేర్చుకో. దేవుని కోసం మనం నిలబడాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆనాడు తండ్రి చెప్పిన మాటకు కుమారుడు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడండి. త్యాగం అంటే అదండి. శిష్యులు చేశారండి త్యాగాలు. ఈ రోజుల్లో దేవుని కోసం త్యాగాలు చేసే వాళ్ళు ఎవరండి? దేవుని కోసం కష్టపడేది ఎవరండి? మన సంపాదన, మన ఎంజాయ్మెంటు ఇదే నా జీవితం? ఒకసారి ఆలోచించండి. దేవుని కోసం నిలబడండి. దేవుని ప్రేమను ప్రకటించండి. ఆయన రక్షణను, ఆయన మార్గాన్ని సిద్ధం చేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారులాగా మనము కూడా సిద్ధం చేయాలండి దేవుని మార్గం కోసం. అలా ఉండాలని కోరుకుంటూ క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. వందనాలండి.